వెడవలూరు మండలం చౌకచర్ల గ్రామ నివాసి ఆదర్శ రైతు పోలిరెడ్డి అశోక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 10 రోజుల నుండి కోవూరు నియోజకవర్గంలో రాజకీయ విమర్శలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని, నియోజకవర్గ స్థాయి దాటి రాష్ట్ర స్థాయి దాకా వెళ్లి గ్రామ స్థాయిలోకి విమర్శకు ప్రతి విమర్శలు హద్దులు దాటిపోతున్నాయని, వీటి వలన గ్రామాలలో గొడవలు తప్ప ఉపయోగం ఏమీ లేదని, దయచేసి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి ఇద్దరూ కూడా పెద్ద మనసుతో కలగచేసుకుని ఈ ఉద్రిక్త వాతావరణానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నానని అన్నారు. 10-15 రోజులుగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వివాదాల గురించి జిల్లా స్థాయి దాటిపోయి రాష్ట్ర స్థాయికి పోయి రెండు పక్కల మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఇది 10-15 రోజుల నుంచే కాదు జరిగేది, గత 6 నెలల నుంచి జరుగుతూ ఉంది. 6 నెలల నుంచి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ 10-15 రోజులు అనుకుంటున్నాం, 6 నెలల నుంచి జరుగుతుంది. దీన్ని ఎక్కడ స్టాప్ చేయాలా, ఎవరు చేయాలా అంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, కాన్స్టిట్యున్సీ జిల్లా స్థాయి దాటిపోయి, కాన్స్టిట్యున్సీ స్థాయి దాటిపోయి, మండలం దాటిపోయి గ్రామంకి వచ్చి వీధి స్థాయికి వచ్చేసింది. వీధి స్థాయికి వచ్చేసింది ఈ డిస్కషన్లు, వ్యక్తిగత దోషణలు ఇవన్నీ. మాకేంటంటే నా వరకు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం, నా పర్సనల్ అది. వెనక అటు ఇటు నేను ఎటు మాట్లాడను, న్యూట్రల్గానే మాట్లాడు. ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతాము ఈ విషయం గురించి అనే దాని గురించే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ మీట్ కాదు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు ఒక తెలిసేటప్పటికి రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నాకు తెలుసు. రామారావు తెలియదు, ఇంకోటి తర్వాత సంగతి ఏంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇదే మనం ఇక్కడ కూర్చుండే దగ్గరే దాదాపుగా ఒక 5-6 సార్లు ఆయన 82 నుంచి 92 వరకు చనిపోయే వరకు ఉన్నా కూడా మేము చిన్నపిల్లకాయలు కావచ్చు. ఈ 10 సంవత్సరాల్లో ఒక 5-6 సార్లు ఈ ఇంట్లో కూర్చొని ఉన్నాడు, కూర్చొని మాట్లాడాడు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా, మేము ప్రసన్న కుమార్ రెడ్డిని చెప్తున్నానంటే ప్రసన్న అన్న అంటాం. ఆయన కూడా దాదాపు ఒక 4-5 సార్లు ఇదే హాల్లో ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఎందుకంటే నన్ను కూడా అంటారు, ఎందుకంటే నల్లపరెడ్డి అభిమానులు ఉన్నారంటే వాళ్ళలో కూడా నేను ఒక నై ఉండొచ్చు. ఎందుకంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయ నాయకుడు, ఇలా ఉండాలి, ఈయన రాజకీయ నాయకుడు బలమైన ముద్ర అయిపోయింది. అది చనిపోయిందా పోదది, అది అట్టే ఉంటుంది. ఓటేసి ఎవరికి వేస్తామనేది వేరే విషయం. అది రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డిని చూసే నన్ను కూడా అభిమానిస్తామని. కానీ ఇప్పుడు జరిగాయి, ఈ మధ్యన జరుగుతున్నాయి. సరే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు. సంవత్సరం అయింది, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. 4 సంవత్సరాలు ఉంది, వాళ్ళు బాగా చేయలేదంటే వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఏమి ఇంకా దాంట్లో వేరే విషయమే లేదు. వాడు సర్వీస్ చేయలేదంటే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కూడా అన్న కూడా 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు, ఓడిపోయాడు, గెలిచాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఏమో నెక్స్ట్ టైము 2029లో వీళ్ళు పరిస్థితి బాగా లేకుంటే ప్రసన్న గెలుస్తాడని ఎవరికి తెలుసు? గెలవడని ఎట్లా చెప్తాం? జగన్మోహన్ రెడ్డి గెలవడని ఎట్లా చెప్పగలుగుతాం? మనం చెప్పలేం కదా. 4 ఏళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ఈ 4 ఏళ్ళలో ఎలక్షన్స్ అనేవి లేవు. 4 ఏళ్ళు ఒక 2-3 నెలలు తగ్గవచ్చు తర్వాత సంగతి. ఎలక్షన్ లేవు. 6 నెలల నుంచి 6 నెలలు కాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు? వాళ్ళకి ఇద్దాం అవకాశము. వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చారు, వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉండారు. వాళ్ళు ఎవరు కూడా పుట్టుకతోనే ఒకే పార్టీలో ఎవరు ఉంటారు, రకరకాలుగా మారుతారు. రాజకీయాలు అంటే రకరకాలుగా మారుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చారు, కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి. ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళకి గాలి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాళ్ళ అభిమానం కావచ్చు, ఎట్టో గెలిచారు. వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారో, ఏమి ఎట్ చేస్తారో జనాలు మెప్పు పొందుతారు కదా. లేకుంటే కర్రు కాల్చి వాతలు పెట్టేస్తారు అంతే. ఒకటేసారి ఓటేసే రోజు చూపిస్తారు. ఇప్పుడు దేనికి ఇవన్నీ ఎందుకు? తర్వాత పోతే మన జిల్లాలో నాకు తెలిసినంత వరకే చెప్తున్నాయి, మిగతా నేను చెప్పను. నాకు తెలిసినంత వరకు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి స్థాయి ఉందో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థాయి కూడా అదే. ఈరోజు ఆనవాళ్ళు అంటారా, ఏసీ సుబ్బారెడ్డి కావచ్చు, సంజీవ్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళు రామనాయుడు కావచ్చు, వాళ్ళకి వేరే విషయం. అది మనకు తెలియదు. అది ముందు చరిత్ర, తర్వాత చరిత్ర. అది వీళ్ళు నలుగురు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంతే. ఇక దానికి రెండో మాటే లేదు. తర్వాత కూడా ఉండొచ్చు ఆదాం ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కలికి ఆనంద్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఉండొచ్చు. వీళ్ళు ఉన్నా కూడా, వీళ్ళు అటు ఇటు ఉన్నా కూడా వీళ్ళు 4 స్తంభాలు ఇప్పుడు దాకా. నేను ఎప్పుడు చెప్తున్నాను అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడికి చెప్తున్నాను. ఈ 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు, ఈ 43 సంవత్సరాల సంగతే చెప్తున్నాను.
తర్వాత పోతే ఈ వ్యక్తిగత దోషం అనేది తప్పది. ఎవరు కూడా ఏ స్థాయిలో ఇప్పుడు ఏ విధంగా అంటే ఈదులో తిరిగేవాడు కూడా మాట్లాడేసే ఇదికి వచ్చేసింది పరిస్థితి. దానికనే ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది. లేకుంటే మాకు అవసరం లేదు, నిద్రలేసి బురదలో ఉండి వ్యవసాయం చేసే కుటుంబాలు మాయి. మేమేమి రాజకీయ నాయకులం కాదు, లేకుంటే నాయకులం కాదు. మేము చిన్న స్థాయి, మా వ్యవసాయం, మా పరిస్థితి మారింది. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద మేడం మీద మాట్లాడేది మేము కూడా చూసాం. అది ఎవరు సమర్థించేది కాదు. అది ఎందుకు మాట్లాడాడు అనేది అది ఇది మాట్లాడేది కాదు. నేను కొన్ని కూడా చెప్తాను. ఇంకోటి వచ్చి ఒక మాట మాట్లాడితే నీ అమ్మ అనేది వేరే, నీ రకరకాలుగా ఉంటాయి కొన్ని. ఏది నీ అమ్మ నాయాలా, నీ అమ్మ ఇది రకరకాలుగా చెప్తూ ఉంటారు పల్లెల్లో. అది తప్పేం కాదు. తప్పు తీసుకుంటే తప్పుగా వస్తుంది, ఒప్పు అయితే ఒప్పు. తర్వాత ఒక మాట మాట్లాడవచ్చు. ఏమన్నా అంటే ఏమ్మా సంతలో పశువులు కొంటున్నావు అని అడగవచ్చు, తప్పలేదు. మా పార్టీ నాయకుల్ని సంతలో పశువులు కొంటున్నావు అనేది తప్పలేదు. రెడ్ లైట్ ఏరియాలో ఆడవాళ్ళు కొంటున్నాం అనేది చాలా తప్పది. ఎన్నిసార్లు కూడా రెడ్ లైట్ ఏరియా కదా, మేము కూడా వస్తాం, చూస్తాం ఎట్లుంటుందో, ఆడేమి జరుగుతుంటాయో, మాట్లాడటం తప్పు కదా. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మా అన్న ఒక మాట మాట్లాడాడు జగనన్న గురించి. ఏంటంటే జగనన్న కాలనీలు ఇల్లు ఇస్తున్నారు, చిన్నగా ఉన్నారు, పద్ధతి బాగానే ఉంది. దాంట్లో ఏం జరిగిందంటే శోభనానికి కూడా పనికిరావు ఇల్లు అని మాట్లాడాడు. దాడులు ఖండించలేదు కాబట్టి జరిగింది. ఆ రోజు ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. తర్వాత ఇంకోటి పోతే దివాకర్ ట్రావెల్స్ అని ఉంది అనంతపురంలో, తాడిపత్రిలో. జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు. ప్రభాకర్ రెడ్డి చాలా మందికి తెలియకపోవచ్చు. మా నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి అల్లుడు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ బావ. ఆ దివాకర్ ట్రావెల్స్లో ఏదో జరిగింది. వీళ్ళు వచ్చి ఆ రోజు వీళ్ళు వైఎస్ఆర్లో ఉన్నారు, వాళ్ళు టీడీపీలో ఉన్నారు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఏదో గందరగోళం, అవన్నీ మనకు తెలిసినాయి. మీకు అందరూ తెలియకుండా లేదు, అందరూ తెలిసిందే. ఈయన పోయేసి సాక్షి ఆఫీస్ ముందు అనంతపురం జిల్లాలో పోయి గలీజ్గా మాట్లాడాడు. ఆ రోజు కూడా ఖండించుండాల. నాకు కూడా బాధ కలిగింది. ఎందుకు జగనన్న మీద మాట్లాడితే నీ అమ్మ నా కొడుక ఇది రాజశేఖర్ చచ్చిపోయింది ఏదైతే మాట్లాడాడు. రికార్డెడ్గా ఉంటుంది, మీ కాడ కూడా చూడండి, ఇబ్బంది ఏం లేదు. మాట్లాడాడు, ఒళ్ళు పగిలిపోయింది. ఏదేమంటే నోరు వాగితే ఈపు పగిలిపోద్ది, నోరు పగలదు ఈపు పగిలిపోద్ది. ఇది జరుగుతూ ఉండేది. పోతే ఇది ఎక్కడి వరకు ఏం చేయాలా, ఎట్ట చేయాలా? భక్తులు ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు. దేవుళ్ళే ఉన్నప్పుడు దేవుడికి ఎవరు చెప్పగలుగుతారు? దీన్ని ఏం చేయాలంటే ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు కల్పించుకొని దీన్ని ఎక్కడికి ఫుల్ స్టాప్ చేసి రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గాల్లో కానీ, గ్రామాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మాట్లాడవచ్చు, దాని పరిష్కారాల గురించి మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. ఇది వీళ్ళిద్దరు కల్పించుకొని దీన్ని ఎక్కడికి బంద్ చేయండి. ఇంకా ఎలక్షన్లు ఇప్పుడేమి రేపో ఎల్లుండో లేవు. 4 సంవత్సరాల యువతలో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు, ఈ పంచాయతీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏదో జరుగుతూ ఉంటాయి, అవన్నీ పోతూ ఉంటాయి. ఈ జనరల్ ఎలక్షన్ అనేవి పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ 2019 యువతల జరగవు. ఎలక్షన్ 6 నెలల ముందర 3 నెలల ముందు మాట్లాడుకుని ఏమైనా చేయండి, ఎవరు పట్టించుకోరు. ఈరోజు ప్రతి ఒక్కరు టీవీ చూడకపోయినా, పేపర్ చూడకపోయినా, ఫోన్లు, సోషల్ మీడియా అనేది అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. వాట్సాప్లో వస్తారంటాయి, మీరు చేసేవన్నీ వాట్సాప్లో వస్తాయి, ఫేస్బుక్లో వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి. ఇవన్నీ 10 ఏళ్ళ పిల్లోడి నుంచి 90 ఏళ్ళ దాకా ప్రతిరోజు ఫోన్ లేకుండా ఎవరు లేరు. టీవీ చూడరు, ఇంకోటి చూడరు, పేపర్ చూడకపోయినా ఫోన్ పెట్టుకొని చూస్తారు, ఆ లింకులు చూస్తూ ఉంటారు. ఈ మాట్లాడే భాష, ఏం మాట్లాడుతున్నాము, ఎవరు చెప్పారు, ఏం అవగాహన నుండి మాట్లాడుతున్నామా? ఇప్పుడు ఎమ్మెల్యేని కానీ, మాజీ ఎమ్మెల్యేని కానీ మాట్లాడాలంటే దాన్ని తాహత పడలే, నువ్వేం చేసిన పడలే, నీకు ఒక విలువలు ఉండాలా, అది విమర్శించు. ఎంతవరకు ఉండాలా? ఒక పద్ధతిగా ఉండాలా. నీకు గలీజ్గా నేల మడవల కాడనో, లేకుంటే టీ బొగ్గుల కాడో, బ్రాండ్ షాపుల కాడ మాట్లాడినట్టు ప్రెస్ మీట్లో మాట్లాడితే నేనేం చెప్తానంటే, ఒక పార్టీ ఏం చెప్తా, రెండు పార్టీలు ఇప్పుడు ఉండేది. ఇప్పుడు బీజేపీ లేదు, జనసేన లేదు, తెలుగుదేశం ఇప్పుడు జరుగుతున్నది, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, వీళ్ళిద్దరు మాట్లాడేది ఇట్టుంది. ఏడాడో ఈది కూడా ఇక్కడ నీళ్ళ బిందులు కాడ గలీజ్గా మాట్లాడుకునేదో లాంటి అంతకుముందు మనం జనకపోయినా మనం తెలుస్తూ ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఈ మాట్లాడే భాష ఎందుకు మాట్లాడుతున్నారట? దాని అవసరం ఏముంది? దాన్ని ఖండించేవాళ్ళు లేరా? పక్క నుండి ప్రోత్సహించేవాళ్ళు ఈ పార్టీలో కానీ, ఆ పార్టీలో కానీ
పక్కనండి ప్రోత్సహించి మాట్లాడమనేది ఏడవరకు తీసుకోబోతుందని అంటే గొడవలు సృష్టించి కొట్టుకొని చావాలనా? ప్రశాంతమైన కోవులు ఇది. జక్కా వెంకయ్య గారు కావచ్చు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ముత్తలపల్లి సుందరయ్య కావచ్చు, తర్వాత పోతే బెజవాడ పార్రెడ్డి గారు కావచ్చు, ఇంతమంది ఇక్కడ ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు దీన్ని రెండు పక్కల వాళ్ళకి తెలియదు. ఎమ్మెల్యే తెలియదు, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రికి కూడా తెలియదు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా వచ్చి కవర్ చేయాలా? తప్పదు. ఏం మాట్లాడుతున్నారు, ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు అనేది మన పక్కన మన బిడ్డని మనం ఖండిస్తేనే కదా అవతల బిడ్డకి బాగుండా ఉంటాడు. ఎవరు గోల్డ్ దీని విధంగా చేస్తేనే బాగుంటుంది. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటుంది, రాకుండా ఉంటే ఎట్లుంటుంది? చంద్రబాబు అంటే అభిమానం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కూడా అభిమానం ఉంటుంది. మేము ఆ రోజు పోయి ఓటేస్తాం 5 సంవత్సరాలు పోయి ఓటేస్తాం. ఇప్పుడు ఆ టైంలో 2019లో కానీ 2024 కానీ ఇప్పుడు కానీ మాట్లాడేది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనేది ఒక డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసినప్పుడు పక్కన మారినట్టుని లేదంటే ఓటర్కి ఎవరు రాలే, మీరు మీ పక్క ఒక 100 మంది వాళ్ళ పక్క 100 మంది పోయి మీరు గవర్నమెంట్ ఓట్లు వేసుకోండి. ఈవీఎం ట్యాంపరింగ్లు అంటే 2019లో గెలిచినప్పుడు ఎట్టయింది అది? ఇప్పుడు ఓడిపోతే ఒక మాట మాట్లాడేది, గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఆ విధంగా చూసుకుంటే మన తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి నెల్లూరు జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ 4 అవి 3, సర్వేపల్లి, గూడూరు, సూడూరుపేట, వెంకటగిరి ఈ 4, ఆడపోతే కాళహస్తి, సత్యవేడు, తిరుపతి. వీటిలో ఒక్క తిరుపతి పక్కన పెడితే మిగతా అన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్క తిరుపతిలోనే జనసేన ఎమ్మెల్యే గెలిచాడు. టోటల్గా 7 మంది కూటమి అభ్యర్థులే గెలిచారు. కూటమి అభ్యర్థులు గెలిచినప్పుడు ఎంపీ ఎట్ట గెలుస్తాడు? గురుమూర్తి గారు తిరుపతి ఎంపీగా ఎట్ట గెలిచాడు? వరప్రసాద్ ఎందుకు ఓడిపోయాడు? అది ఈవీఎం ట్యాంపర్ చేసి ఎట్ట గెలుస్తారు? ఎట్ట జరగదు? అది జరగలేదు. అది ఏదైనా మిస్టేక్లకు చిన్నవి జరగండొచ్చు, టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ట్యాంపరింగ్ చేసేదానికి సమస్య లేదు. ట్యాంపరింగ్ చేసి ఉంటే ఆయన వరప్రసాద్ గెలిచి ఉండాలి కదా. ఎందుకు గెలవలేదంటే ఇతను రాకూడదని ఓటర్లు మొత్తం చాలా మంది మెజారిటీ ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేసి ఇతని మెరుగు, ఈ వరప్రసాద్ కన్నా గురుమూర్తి మెరుగు అని చెప్పారు. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే గత వారం రోజులు నేను చూస్తున్నా, మా అన్న కూడా చెప్తా ఉన్నాడు ఈవీఎంల వల్ల గెలిచేసారంటే ఆ రోజు నువ్వు 2019 కూడా అంటే ఓట్లు వేసిన వాళ్ళందరూ మేమేం కావాలా? మేము ఓట్లు వేసిన వాళ్ళవి, మా ఓటు ఎట్టపోయింది? ట్యాంపరింగ్ చేసి ఉంటే మేము ఎందుకు వేయాలి ఓటు? అది కరెక్ట్ విషయమే కాదు. అది రెండోసారి ఆ మాట మాట్లాడితే చాలా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఇల్లు ఉండేది సరే, ఆడికి అయిపోయింది. తర్వాత 2019లో దగ్గరుండి గెలిపించారు. ఎందుకంటే ఇంత కష్టం చేశాడు, ఇన్ని మాటలు చెప్తున్నాడు, ఏం చేస్తాడు జనాలకని చూసి భారీ మెజారిటీతో గెలిపించారు. మిగతా వాళ్ళు కొట్టుకోపోయారు గాలికి. కొట్టుకోపోయినప్పుడు అన్నా నువ్వు జనాలకు వచ్చిన నాయకుడివి, నువ్వు 5 సంవత్సరాలు జనాలకు కనపడలా, ఎమ్మెల్యేలు కనపడ్డావా, మంత్రులు కనపడ్డావా సరే, కానీ జనాలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు మాకు షేక్ హ్యాండ్లు ఇచ్చారు, లేకుంటే ముద్దులు పెట్టాడు, ఇది చేశాడు, రకరకాలుగా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఉంది, సెల్ఫీలు తీసుకున్నారు. ఉన్నప్పుడు నువ్వు జనాలకు కనపడకుండా బార్కెట్లు కట్టుకొని, పరదాలు కట్టుకొని, షాపులు మూసేసి, తోపుడు పడేవాడు లేకుండా, ఎక్కడ మీటింగ్ ఉన్నా నేరుగా పోయి హెలికాప్టర్ దిగి సెక్యూరిటీతో పోయి ఆడపోయి మీటింగ్ పెట్టి పోతున్నావు. ఆ రోజు అంత థ్రెట్ ఎందుకు ఉండింది? ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నారు కదా. ఆ రోజు కానీ తిరుగుంటే నెక్స్ట్ మళ్ళీ సీఎం మీరే. నెక్స్ట్ సీఎం 2024 నుంచి 29 దాకా 100%. ఎందుకు చెప్పలేకపోయారు పక్కనే నాయకులు? ఇప్పుడు మనమే దేవుళ్ళు కాదు, తప్పులు చేయకుండా దానికి మానవ మాత్రమే. పొరపాట్లు చేస్తాం, పొరపాటు తెలియకుండా చేసేది పొరపాటు, తెలిసి మళ్ళీ చేసేది తప్పు. పొరపాటు వేరే, తప్పు వేరే. మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. రేపు పొద్దున మళ్ళీ జనాలు తిరగండి, మళ్ళీ ఏమో రేపు పొద్దున 175 మీకే ఇచ్చేస్తారేమో, 175 రావచ్చేమో. చూడండి, ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్ లేదు, చూడండి. మీకు కూడా ఇంకేదైనా మాట్లాడాలంటే మళ్ళా కూర్చొని, ఇది ప్రెస్ మీట్ కాదు, మీరు ముందే చెప్పాను, ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ డిస్కషన్ అని చెప్పా. మాకు ఎటువంటి ఎవరి పక్క నుంచి నేను ఇప్పుడు దాకా మాట్లాడింది నా వ్యక్తిగతం మొత్తం, నా సొంత అభిప్రాయం, వ్యక్తిగతం. ఈ గొడవలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మా నల్లపరెడ్డి సీనన్న
ఇంట్లో వచ్చి 7 సార్లు ఉండాడు, ప్రసన్న వచ్చాడు, పోలరెడ్డి వచ్చాడు. మేము రాజకీయాల్లోకి ఏ రోజు కూడా ఇటు తిరిగి అటు తిరిగి ఎవరికి చేయం. మాకు అందరూ కావాలా, అందరూ కావాలా. ఈ గొడవలు ఉండకూడదు. ఈ గొడవలు ఇంతవరకు సర్దుబాటు చేసి 7 వరకు లేదంటే మీ మీడియా ముఖంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కావాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటా ప్రసన్న కోసం. అమ్మా తప్పు అయిపోయింది, నేను పట్టుకుంటా, తప్పు అయింది, ఇటు మాట్లాడడం తప్పని. మళ్ళా పోయి ప్రసన్న కాళ్ళు పట్టుకుంటా, నాకేం ఇబ్బంది లేదు. ప్రసన్న ఇటు చేయడం కూడా తప్పేను. వేమిరెడ్డి ఎమ్మెల్యే కాడించి వాళ్ళు ఎవరు చేశారో ఏం చేశారో అది కూడా తప్పు. నీ కాళ్ళు పట్టుకొని మొక్కతా. నీకు కూడా జరిగింది. నేనేం చెప్పాను, నోరు నాకు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు కట్ చేయకుండా వేసుకోండి, ఇబ్బంది లేదు. ఎవరైనా ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఇదే జరిగింది. మన జిల్లాలో లేదు ఇప్పుడు దాకా. కృష్ణా జిల్లాలో జరిగినాయి, గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగినాయి, మన జిల్లాలో జరగరా. ఏడకి ఇంకా మళ్ళా జరగకూడదు. ఇది ఏంటంటే రెచ్చగొట్టుకోవడం, ఊరికే గొడవలు పెట్టుకోవడం, ఇది బాగలేదు.